సో వన్స్ అగైన్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో మేమందరం ఇక్కడ చాలా చాలా ఎక్సైటెడ్గా ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఈ ఈవినింగ్ టైంలో. సో ఎందుకంటే బిగ్గెస్ట్ సెలబ్రేషన్ సిగ్నేచర్ అట్ 10లో మేము ఉన్నాం. సో ఈరోజు ఈ టైంలో మనకు ఇంకొక వండర్ఫుల్ పర్సన్ నాతో పాటు ఉన్నారు. సో మా నేటివ్ ప్లేస్ నుంచి వచ్చిన ఒక గ్రేట్ లీడర్. సో ఎంతోమంది యూత్ని ఇన్స్పైర్ చేస్తూ సో వాళ్ళని లీడర్స్గా తయారు చేస్తున్న ఒక వండర్ఫుల్ పర్సన్. సో ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్ పవన్ కుమార్ సార్ మనతో ఉన్నారు. సో వెరీ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ దీపక్. హార్టీ వెల్కమ్. ఎస్. సో ఈ యొక్క టైంలో మనకి సార్ ద్వారా మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. సో సార్ యొక్క సక్సెస్ఫుల్ జర్నీ, సో ఎంతోమంది పీపుల్ని ఆయన సో ఇన్స్పైర్ చేస్తూ ఆయన ఎంతోమంది యూత్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఈవినింగ్ టైంలో. సో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ యొక్క ఈవినింగ్ టైంలో మీరు ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఎంతోమంది పీపుల్ని మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ మీరు బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ మీరు వేరే కెరీర్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చారు. సో మీ జర్నీ స్టార్టింగ్ ఎలా అయింది ఇవన్నీ? సో అరౌండ్ 7 years 6 months బ్యాక్ కేవీఎన్జీ నాకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పారు. అరౌండ్ ఈవినింగ్ 11:30 ఆ టైంలో ఒక స్పెషల్ ఇన్విటేషన్ నాకు. వన్స్ ఆ ప్లాన్ ప్రజెంటేషన్ అయిన తర్వాత ఐ కమ్ టు అండర్స్టాండ్ ద రియల్ పొటెన్షియాలిటీ ఆఫ్ దిస్ బిజినెస్. అండ్ అప్పటి వరకు మనం నాకు తెలిసినంత వరకు జాబ్లో చాలా బాగా కష్టపడితే మనకి ఒక 50,000-60,000 రూపీస్ కెరియర్లో నేను రీచ్ అవ్వడానికి 11 years పట్టింది పర్ మంత్. అలాంటిది ఒక 10 lakh రూపీ ఆపర్చునిటీ మనం కష్టపడితే వస్తాయి. మనం సేమ్ వర్క్ చేయడం సేమ్. నాకు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు నాకు చెప్పింది అంటే, పవన్ ఎన్ని గంటల రోజులో కష్టపడతానంటే పర్ డే నేను ఒక 8 hours ఆన్ ఫీల్డ్లో ఉంటాను సార్ నేను. సో ఆ 8 hours సేమ్ 8 hours ఇక్కడ కూడా కష్టపడాలని చెప్పారు. సో నేను కష్టపడటం అంటే సార్ నాది మార్కెటింగ్ జాబ్, ఇక్కడ కూడా మార్కెటింగ్ సార్. నేను పీపుల్తో డీల్ చేసేది, ఇక్కడ కూడా పీపుల్తోనే డీల్ చేయి. నువ్వు ఏదైతే పని చేస్తున్నావు అదే పని చేయి. ఇక్కడ ఆపర్చునిటీ చాలా పెద్దది, ఒక 10 lakh రూపీ ఆపర్చునిటీ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ, నాట్ ఎ జాబ్. అండ్ యూ విల్ హ్యావ్ ఫ్రీడమ్, యూ విల్ నో మోర్ బాస్. ఇవన్నీ నాకు షేర్ చేసినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. సి యాజ్ ఏ ఎంప్లాయ్ ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఫస్ట్ బాస్, టైం టు టైం వర్క్, అండ్ మన స్కిల్స్ని 100% అప్లై చేసుకునే ప్లాట్ఫామ్ ఎంప్లాయ్మెంట్లో ఉండదు. సో ఎంప్లాయ్మెంట్లో కొన్ని బౌండరీస్ ఉంటాయి. మన స్థాయి వరకే మనం మాట్లాడాలి, మన స్థాయి వరకే మన ఐడియాస్ షేర్ చేయాలి. ఈవెన్ యు ఆర్ ఏ గుడ్ పర్ఫార్మర్, పీపుల్ మనకంటే చిన్న మైండ్ సెట్స్ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మన సుపీరియర్గా ఉంటే యూ విల్ నెవర్ గో. సో ఇవన్నీ ఉండే ఛాలెంజెస్. ఇక్కడ ఒక బాస్ లేడు అనే మ్యాటర్ నాకు రీచ్ అవ్వడమే నాకు చాలా పెద్దగా అనిపించింది. అండ్ నేను జాబ్లో సక్సెస్ అవ్వలేక ఈ బిజినెస్ రాలేదు సార్. నేను జాబ్లో చాలా సక్సెస్ఫుల్, అరౌండ్ 8 years నేను టాప్ ఇన్ ద బ్యాచ్లో ఉన్నాను అవుట్ ఆఫ్ 11 years. అండ్ ఫాస్టెస్ట్ గ్రోత్ కూడా నాకు ఎంప్లాయ్మెంట్లో. అయితే మారుతున్న లైఫ్ స్టైల్స్ కానీ లేకపోతే గ్లోబల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సూటబుల్ అయ్యే ఆపర్చునిటీ గురించి నేను ఎదురు చూస్తున్నాను. అండ్ ఒక చేంజ్ కావాలి. ఆ చేంజ్ ఇలా నాకు ఇండస్ట్రీ ఫామ్లో రావడం అండ్ ఆ ప్రాజెక్ట్ నాకు అర్థం అవడం, నేను వెరీ ఫార్చునేట్గా ఉంటాను నేను. అండ్ ఈ ఆపర్చునిటీకి ఎప్పుడు గ్రేట్ చెప్పేది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్లో కరోడ్పతి అనేవాడు ఎవడు ఉండడు. కరోడ్పతి అవ్వడం నేను ఎంచుకున్న, బహుశా ఇంకెక్కడైనా ఉంటుందేమో, నేను ఎంచుకున్న ప్రొఫెషన్లో నో వన్ కెన్ బికమ్ ఏ కరోడ్పతి. లైఫ్ స్టైల్ అవన్నీ ఏముండవు. సో కామన్ లైఫ్ ఉంటూ ఉంటుంది. దానికి మించిన లైఫ్ని దీంట్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఉపయోగపడింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో మీరు యాక్చువల్గా ఎప్పుడు మీటింగ్స్లో చెప్తుంటారు సార్, ఒక నార్మల్ విలేజ్ నుంచి వచ్చాను నేను. సో ఆ జర్నీ ఎలా ఉంది సార్? లైక్ నార్మల్ విలేజ్ నుంచి వచ్చి, నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, సో ఇటువంటి ఇప్పుడు వన్ ఆఫ్ ద కరోడ్పతిగా ఉన్నారు ఈ ఇండస్ట్రీ కంపెనీలో. సో ఈ జర్నీ ఎలా ఉంది మీకు మొత్తం? వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్. ఎస్, విలేజ్ జర్నీకి పవర్టీకి సంబంధం లేదు. విలేజ్లో ఉండేవాళ్ళు రిచ్గా ఉండొచ్చు. అయితే విలేజ్ నుంచి పోవర్టీ లైన్ నుంచి వచ్చిన వాడికి ఒక పెద్ద ఛాలెంజ్ ఏముంటుందంటే కామన్గా సార్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి ఆలోచించే కెపాసిటీ ఉండదు. ఫస్ట్ వాళ్ళు ఆలోచించాలనే విషయం వాళ్ళకి తెలియదు.
లైక్ ఒక స్మాల్ ఎలిఫెంట్, బేబీ ఎలిఫెంట్ని చిన్నప్పుడు ఎలా అయితే ఒక పెద్ద రోప్ పెట్టి కట్టేసి పెద్ద ట్రీకి అలా కట్టేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి చిన్న చైన్ పెట్టి కడతారు. అది చాలా పెద్ద జైంట్ యానిమల్ అది, కానీ చిన్న చైన్ పెట్టి దాన్ని టై చేసి ఉంటారు. పీపుల్ అందరికి ఒక సర్ప్రైజ్ ఏంటంటే అంత పెద్ద యానిమల్ అంత చిన్న టైని ఎందుకు తీసుకోలేకపోతుంది, అయితే దాని నుంచి ఎందుకు రిమూవ్ అవ్వాలి, ఎందుకు అలాగే నిలబడి ఉంటుంది. సేమ్ వే విలేజ్ పవర్టీ లైన్ నుంచి వచ్చిన ఎవరికైనా కానీ ఉండేది అంటే ఇంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు అనే ఒక పరిధి ఉంటుంది. బహుశా వాళ్ళ బాటప్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయ్యొచ్చు, చాలా రోజుల నుంచి ఆ పవర్టీ లైన్ లో నలిగిపోయి ఉండొచ్చు. వీటన్నిటి వల్ల అసలు పెద్దగా ఆలోచించాలని ఒక థాట్ రాదు. ఆలోచించినా గానీ ఈ సొసైటీ యాక్సెప్ట్ చేయదు. వీటిని బ్రేక్ చేసే ఇలాంటి ఆపర్చునిటీ ఇండస్ట్రీ అని ప్రూవ్ చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఆ లైన్ నుంచి వచ్చాను. నాకు అది ఒకటి అనిపించింది. అంతకుముందు పెద్దగా ఆలోచించే ఆలోచన నాకు వచ్చినా కానీ పెద్దగా ఆలోచించిన విధానాన్ని బట్టి మనం గ్రో అయ్యాలంటే అవకాశం లేదు. ఇండస్ట్రీ నాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది. దానివల్ల ఇండస్ట్రీ మేడ్ మీ కరోడ్పతి. సో ఒక కామన్ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడనరీ అవ్వచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి నేను ఎతుకుతున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎప్పుడు చాలా విషయాలు చాలా మీటింగ్స్లో కానీ మీరు చెప్పే విషయం ఏంటంటే, సో ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఇండస్ట్రీ ఎలా బెస్ట్ అని మీరు చెప్పగలరు? ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది మన ఇండియాలో. సో దాంతోపాటు అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు మనం ఒకవేళ రైట్ కెరీర్ చూస్ చేసుకోవాలంటే ఇండస్ట్రీ ఎందుకు చూస్ చేసుకోవాలి? దీన్ని రెండుగా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం డ్యూ టు టెక్నాలజీ లైక్ ఒకటి మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్నాలజీ గ్రో అవుతుండే కొద్దీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఏటీఎం మిషన్ వచ్చింది, తర్వాత సిడిఎం మిషన్ వచ్చింది, తర్వాత ఫోన్ పే లాంటి విషయాలు వచ్చాయి. వీటన్నిటి వల్ల బ్యాంక్ సెక్టార్ లో వచ్చిన చేంజెస్ చూడండి. అండ్ ఇవి కాకుండా మనకి గ్లోబల్ గా మనం చూసినట్టయితే ఎన్ని రకాల చేంజెస్ వస్తున్నాయి. గ్లోబల్ గా వస్తున్న చేంజెస్. పీపుల్ ఎక్కువ మంది స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారు, కానీ ఆపర్చునిటీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 పీపుల్ పాస్డ్ అవుట్ పర్ ఇయర్. దాంట్లో 40 పీపుల్ దే ఆర్ కంఫర్టబుల్, అనదర్ 100 పీపుల్ దే గాట్ ద జాబ్. అంటే అవి జాబ్ అంటే వాళ్ళకి వాళ్ళ రోటీ కప్డా మకానికి మాత్రమే సూట్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసేలాంతా ఉండదు. సో అరౌండ్ ఒక 30-40% పీపుల్ మాత్రమే ఎంగేజ్ అవ్వగలుగుతున్నారు ఏదో ఒక పనిలో. మిగిలిన వాళ్ళకి వాళ్ళు పని చేసే కెపాసిటీ ఉన్నా కానీ పని దొరకట్లేదు. ఐ వెంట్ టు హైదరాబాద్. మీరు కానీ చెక్ చేసినట్టయితే ఇప్పుడు గిగ్ వర్కర్స్ అని ఉన్నారు. గిగ్ వర్కర్స్ అంటే కస్టమర్ కి డెలివర్ చేసే డెలివరీ బాయ్స్ లైక్ జొమాటో కానీ లేకపోతే ర్యాపిడో కానీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, అమెజాన్ డెలివరీ బాయ్స్, ఈ డెలివరీ బాయ్స్ కానీ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరంటే బాగా ఎడ్యుకేటెడ్, వాళ్ళకి వేరే రిసోర్స్ లేక ఇలాంటి గిగ్ జాబ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇలా ఉంది. అయితే నాలాంటి ఒక కామన్ ఫెలో చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడికి ఈ అవకాశం కరోడ్పతి అయ్యేలాంటిది. అట్లీస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ ద్వారా కొంతమందిని మనం ఇగ్నైట్ చేయడానికి, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని ఓవర్కమ్ చేయడానికి, లేదా ఈ అండర్ ఎంప్లాయ్మెంట్, ఎర్లియర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు అండర్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఈ ఆపర్చునిటీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఏదైనా మనం ఒక ఆపర్చునిటీని మనం పీపుల్కి షేర్ చేయాలి అంటే, లైక్ పీపుల్ ట్రస్ట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఏ వ్యాలిడ్ ఎకనామిక్ యాక్టివిటీ. పీపుల్ ఎక్కువ మంది ఈ ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోకపోవడానికి ఉండే రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇది వ్యాలిడ్ ఎకనామిక్ యాక్టివిటీ అనే విషయం తెలియదు. లైక్ ఈవెన్ పీపుల్ డెలివరీ బాయ్గా వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మేబీ ఇట్ ఈస్ ఎ స్టేబుల్ బిజినెస్ అనేది వాళ్ళు, స్టేబుల్ జాబ్ అనేది వాళ్ళ ఫీలింగ్, లాంగ్ టైమ్ లో ఉంటుంది అనేది వాళ్ళ ఫీలింగ్. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ద వ్యాలిడ్ ఎకనామిక్ యాక్టివిటీ. అది పీపుల్ కి ఏ మీడియా చెప్పదు. అప్పుడు దాన్ని మనలాంటి ప్రూవ్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. ప్రూవ్ చేసిన వాళ్ళు మాత్రమే కొత్త జనరేషన్ కి ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కానీ లేదా కన్సూమర్
కన్జ్యూమర్ అఫైర్స్ రిలీజ్ చేసిన గెజిట్ కానీ లేకపోతే రూల్స్ కానీ ఇలాంటి విషయాలన్నింటినీ పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా మనం ఈ ఇండస్ట్రీని ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి పెనిట్రేట్ చేయొచ్చు. మీరు అడిగిన ఇంకో పెద్ద ప్రశ్న ఇండస్ వివానే ఎందుకు? కరెక్ట్ మీరు అన్నది 100% రైట్. ఇండస్ వివా ఇప్పుడు నేను చెప్పిన వ్యాలిడ్ ఎకనామిక్ యాక్టివిటీలో నెంబర్ 1 పార్ట్. ఒక ఆపర్చునిటీని మనం ఒక జనరేషన్కి మనం పాస్ చేసేటప్పుడు మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఇట్ షుడ్ బి వైబుల్ అండ్ ఇట్ షుడ్ బి సస్టైనబుల్. వైబుల్ మీన్స్ ఇప్పుడు మనం చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనికి మన ఏజ్కి మనం ఇన్వెస్ట్ చేస్తున్న టైంకి సరిపోయేలాంటి ప్రాఫిట్ నాట్ వేజెస్, ప్రాఫిట్ వస్తూ ఉంటే అది వైబుల్. కరెంట్ సిచ్యువేషన్ సరిపోయేలా మన సొసైటీలో ఒక ఆంటర్ప్రెన్యూర్గా మనం ఒక ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఆంటర్ప్రెన్యూరల్ ఆపర్చునిటీ ఏదైతే ఈక్వల్ ఆంటర్ప్రెన్యూర్ లేయర్లో ఉంటారో వాళ్ళ లాంటి ప్రాఫిట్స్ వచ్చే కెపాసిటీ ఉన్న ఆపర్చునిటీ అయి ఉండాలి. దట్ ఈస్ వైబుల్. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వైబిలిటీ ఎందుకంటే మనకి ఇప్పుడు ఇండియాలో డయాబెటిక్ పాపులేషన్ ఉన్నారు అండ్ ఇండియాలో మెనీ నెంబర్ ఆఫ్ ద challenges ఫేస్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ఇన్ టు ద సేల్స్ ఇండస్ట్రీ, వీఆర్ ఇన్ టు ద వెల్నెస్ ఇండస్ట్రీ, వీఆర్ ఇన్ టు ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో ఈ మార్కెట్ పొటెన్షియాలిటీ దృష్ట్యా మనం ఈ ఇండస్ట్రీని మనం ఇలాంటి కొత్త వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు ఇండస్ట్రీ లాంటి ఆపర్చునిటీ వైబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్అప్ లాగా కష్టపడాల్సిన నెసెసిటీ లేకుండా మార్కెట్లో రెడీమేడ్గా ఉండే ఆపర్చునిటీ ఇండస్ట్రీ. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ 10 years కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీడే టైం టెస్టెడ్ లాగా ఇది క్లినికల్లీ టెస్టెడ్ అయి ఉండాలి, వ్యాలిడేటెడ్ అయి ఉండాలి అండ్ ప్రూవెన్ అయి ఉండాలి. ప్రతిరోజు వాళ్ళ హెల్త్ నీడ్స్కి రీచ్ అవుతూ ఉండాలి. అటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఇండస్ట్రీని లేకపోతే ఇండస్ట్రీ అని మోర్ నెంబర్ ఆఫ్ ద పీపుల్కి చెప్పాలనుకున్నాను. రెండోది సస్టైనబిలిటీ. వాళ్ళ లైఫ్ టైం ఈ బిజినెస్ని బిల్డ్ చేయాలి అండ్ లైఫ్ టైం వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉండాలి. వాళ్ళకి కష్టపడడానికి రెడీగా ఉన్నా కానీ చాలా మందికి అవకాశం ఒక స్థాయి వరకే ఉంటుంది. ఈ ఆపర్చునిటీలో ఎన్ని రోజులు డయాబెటిక్ పాపులేషన్ భూమి మీద ఉంటారో అన్ని రోజులు ఇండస్ట్రీ పనిచేస్తుంది. ఎన్ని రోజులు హెల్త్ కేర్ ని తీసుకునే వాళ్ళు భూ ప్రపంచం మీద మనుషులు ఉంటారు అన్ని రోజులు మన ప్రొడక్ట్స్ పనిచేస్తే అండ్ గ్లోబల్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మనం క్రియేట్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ లోకల్ స్టాండర్డ్, ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ గ్లోబల్ స్టాండర్డ్, క్లినికల్లీ టెస్టెడ్, వ్యాలిడేటెడ్ అండ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్న ఆర్గనైజేషన్ నేను ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో దాని గురించి ఈ కంపెనీని నేను ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో ఆంటర్ప్రెన్యూర్ ఆపర్చునిటీగా కొత్త జనరేషన్కి ప్రమోట్ చేయడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ఇండస్ట్రీ జర్నీలో సో మీకు బిగ్గెస్ట్ సో బెస్ట్ మూమెంట్ అని చెప్పాలంటే ఏది అని చెప్పగలరు మీరు? ఫైనల్ డెఫినెట్లీ కరోడ్పతి. సూపర్ సార్. It is a impossible task, like a person from ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఈ సొసైటీలో ఈ ప్లానెట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. వాడెవడో ఒకడు అయ్యాడు, వాడెవడో ఎంప్లాయీగా ఎవరు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని అడిగితే మనం అందరూ సత్యనారాయణలా సుందర పిచ్చయ్య చెప్తారు. కరెక్ట్ సార్. నా ఒపీనియన్ ఏంటంటే ఎంప్లాయీగా వాళ్ళిద్దరే సక్సెస్ అయ్యారు. ప్రతి సంవత్సరం అరౌండ్ 40,000 పీపుల్ ఐటీలో పాస్ అవుట్ అయ్యి కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు. 40,000 అరౌండ్ 15-16 years నుంచి ఇది చాలా పెద్ద భూమిలో ఉన్న ఒక ఇండస్ట్రీ, ఐ మీన్ ఐటీ సెక్టర్. బట్ పీపుల్ ఎవరు దాంట్లో సక్సెస్ అయినట్టుగా ఎవరు అనౌన్స్మెంట్ లేదు అండ్ బిలియనీర్ ఇప్పటికీ లేడు. నా ఒపీనియన్ ఏంటంటే నేను మాత్రమే సక్సెస్ అయ్యే ఇండస్ట్రీ నాకొద్దు. నాతో పాటు ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఈ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా గ్రో అవ్వాలి, అటువంటి ఒక ఆపర్చునిటీ కావాలి. సో ఇన్ మై ఆర్గనైజేషన్ 1 crorepati ఈస్ దేర్ అలాంగ్ విత్ మీ. నాతో పాటు ఒక కరోడ్పతి ఉన్నారు, ఒక 85 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 50 lakhs అండ్ అబోవ్ ఆన్ చేసిన వాళ్ళు more than 7 people ఉన్నారు మన ఆర్గనైజేషన్ లో.
అరౌండ్ 20 lakhs అండ్ అబోవ్ ఆన్ చేసిన వాళ్ళు 30 people ఉన్నారు. Sir. సో ఆల్ టుగెదర్ ఇది నేను మాత్రమే గ్రో అవ్వడం కాదు, మెనీ నెంబర్ ఆఫ్ ద పీపుల్ అప్లిఫ్ట్ చేసి ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని నేను ఫీల్ అవుతున్నాను. Yes, sir. ఫీల్ అవడమే కాదు, అది ప్రూవ్ అయింది. నా ఆర్గనైజేషన్ లో వచ్చిన గ్రోత్ ని బేస్ చేసుకొని అది ప్రూవ్ అయింది. సో ఒకరు మాత్రమే గ్రో అయ్యేలాంటి ఇండస్ట్రీ కాదు, మనం ఎంతమంది అయితే దీంట్లో యాడ్ అవుతూ ఉంటారో అంతమంది గ్రో అవడానికి పాసిబిలిటీ ఉన్న వండర్ఫుల్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎన్నో విషయాలు ఈ యొక్క ఈవినింగ్ టైంలో మీరు షేర్ చేసినందుకు, సో ఇండస్ట్రీ ఆపర్చునిటీ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్.